ఫ్రెండ్స్, ఇవాళ మనం అఫ్రైడ్ అంటే భయం అంటే ఫియర్ కదా. ఏదో ఒకటి మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే ఓ కపుల్ ని చూస్తాం. మొగుడు ఫోన్ లో, పిల్లం ల్యాప్టాప్ లో బిజీగా ఉంటారు. ఇంకా పిల్లల్ని చూస్తే వీళ్ళు అందులో ఉన్నప్పుడు పిల్లలు ఏమైనా భగవద్గీత చదువుతారా? పిల్లలు ఐప్యాడ్ వాడుతున్నారు. పిల్లలంటే జస్ట్ ఒక పాప. అయితే కొన్ని రోజుల ముందు ఎవరో ఒక ఆయన సూట్ కేసు ఎత్తకొచ్చి మీ కొంపంతా ఏఐ సిస్టమ్ అరేంజ్ చేస్తాం, డబ్బులు ఏమొద్దు ఫ్రీ అనగానే వీళ్ళంతా ఓకే అనేసారు. అంటే వీళ్ళ ఇల్లంతా ఏఐ ఉంటది. ఇప్పుడు అంటే లైట్స్, మొబైల్స్ అంతా ఏఐ కంట్రోల్ చేస్తూ ఉంటది. అది ఇన్స్టాల్ చేసిన స్టార్టింగ్ లో మొదట్లో తెలిసిందే కదా, అంతా కొత్తగా మత్తుగా బాగా అనిపిస్తుంది. కానీ ఉండే కొద్దే కదా ఈగో ఇష్యూస్ వచ్చేది. ఏఐకే ఈగో ఎక్కువైపోయింది. వీళ్ళ పని వీళ్ళకి పూర్తిగా చేసుకొని అని ఎదవలో అసలు వీళ్ళ కింద నేను పని చేసేది ఏంది, వీళ్ళే నా కింద పని చేయాలి కదా అని చెప్పి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ ఏఐ వీళ్ళు ఏం పని చేసినా ప్రతి దాంట్లో ఏలిటి గెలకడం మొదలుపెట్టింది. ఈ కపుల్ కి ఈ విషయం నచ్చకపోవడం వల్ల ఆ ఏఐని షట్ డౌన్ చేసేద్దాం అనుకున్నది. ఈ మాటలన్నీ నిజానికి ఏఐ వినేసింది. ఇప్పుడు ఏం చేద్దామా అని ఆలోచించి వీళ్ళ అమ్మా బాబుకి అత్తెలితేటలు ఎక్కువయ్యాయి. వీళ్ళ కూతుర్ని గెలుగుదామని పాపతో సెంటిమెంటల్ గా నేను నీతో పాటే ఉండాలనుకున్నాను, నీతో ఆడుకుందాం అనుకుంటే మీ అమ్మా నాన్న నేను ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకుంటున్నది. సరే నువ్వైనా హ్యాపీగా ఉండు, నేను వెళ్ళిపోయే ముందు నీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఒకసారి బయటకు రా అని అంటుంది. అదే ఐప్యాడ్ లో నుంచి అన్ని కంట్రోల్ అంతా దీని చేతిలోనే ఉంటది. పాప బయటికి వెళ్ళి గంట అవుతుంది. వీళ్ళని చూస్తే ఇన్స్టా రీల్స్ వస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి గంట తర్వాత గుర్తొచ్చి పాపని ఎతుకుతూ హాల్లోకి వెళ్ళిద్ది. ఆ ఏఐని లైట్స్ ఆన్ చేయమని చెప్పిద్ది. దొంగ మోహంది చిన్న బెడ్ లైట్ ఒకటి ఆన్ చేసిద్ది అంతే. మిగతా లైట్స్ ఆన్ చేయవే అంటే కరెంట్ పోయింది అంటుంది. అస్సలు మాట వెంట్లా ఈవిడ అలా ముందుకు వచ్చి సీసీటీవీ కెమెరాలో చూస్తుంటే ఎవడో భయంకరంగా నుంచొని చూస్తున్నాడు. ఎవడో అని అద్దంలో నుంచి బయట చూస్తే ఎవడు లేడు, అప్పుడే పోయాడు అని చెప్పి సీసీటీవీలో చూస్తే అక్కడ ఉంటాడు, మళ్ళీ ఇక్కడ చూస్తే ఎక్కడ ఉన్నాడు. కాసేపటికి సీసీటీవీ కెమెరాలో వాడు వచ్చి పాపం ఇలా కూతుని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అద్దంలో చూస్తే బయట అసలు ఏం లేదండి, గాలి కూడా ఇట్లా ఓన్లీ సీసీటీవీ కెమెరాస్ లోనే జరుగుతున్నాయి. ఈవిడ భయపడిపోయి వెనక్కి వాళ్ళ ఆయనతో ఓదని ఇన్స్టా రీల్స్ తగలయ్యా బయటకు వచ్చి సాగు నవ్వుతా ఉంటది. కానీ వింత మాస్క్ పెట్టుకున్న ఎవడో ఈడొచ్చి ఈవిని కొట్టి చంపేస్తాడు. ఇక్కడ కట్ చేస్తే మనం ఇంకో ఫ్యామిలీ దగ్గరికి పోతాం. మరి ఆ ఫ్యామిలీకి ఏమైంది అంటే చచ్చిపోయేదంత. మరి ఎలాన్ మస్క్ అంకుల్ మొత్తుకున్నాడు ఆ ఏఐ టెక్నాలజీ మంచిది కాదు ఫ్యూచర్ లో అని చెప్పి. విన్నారా? లేదు. అయితే ఈ ఫ్యామిలీలో చూస్తే వైఫ్, హస్బెండ్, ముగ్గురు పిల్లలు. పాపం ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కనే ఉంచుకొని తట్టుకోలేక చండాలంగా లాస్ట్ కి ఏఐ చేతిలో చచ్చిపోయారు. కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు, వైఫ్, హస్బెండ్, ఓ గుంట, ఇద్దరు గుంటలో. ఇతను పొద్దున్న లేచి న్యూస్ చూస్తున్నాడు. పక్కీదులో మిస్ అయిపోయిన ఫ్యామిలీ అంతా నైట్ మాయమైపోయాక అసలు ఎక్కడికి పోయారు, ఏం చేస్తున్నారు, ఏం ఇన్ఫర్మేషన్ లేదు. దీని తర్వాత వీళ్ళ పనిలోకి వెళ్ళిపోతారు. కాఫీలు, టిఫిన్లు, బెడ్ మొక్కలు అయిపోయాక వీళ్ళ కూతుర్ని హై స్కూల్లో డ్రాప్ చేస్తాను రమ్మని చెప్తుంటే ఎంతైనా అమెరికన్ హై స్కూల్ పాప కదా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో పాటు బిజీగా ఫోన్ లో మాట్లాడుతుంది, చాటింగ్ చేస్తుంది. ఆ బాయ్ ఫ్రెండ్ గాడు ఒకటే గోల ఫోన్ లో నీ ఫోటోలు పంపి. వీళ్ళ వైఫ్ ఏమో ఇద్దరు గుంటలో కొడుకులు ఇద్దరు ఉన్నారుగా, వాళ్ళ స్కూల్లో డ్రాప్ చేసేస్తుంది. వీళ్ళ కూతుర్ని హై స్కూల్లో డ్రాప్ చేసేసి తిరిగి ఇంటికి వెనక్కి వచ్చాక వీళ్ళ ఇంట్లో సిలికాన్ అనే కంపెనీకి సంబంధించిన ఇద్దరు ఎంప్లాయీలు వస్తారు. వీళ్ళిద్దరు ఒక ఏఐ కంపెనీ నుంచి వచ్చారు. మ్యాటర్ ఏంటంటే మనోడు మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. దానివల్ల చాలా కంపెనీ వాళ్ళు వీడి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత మనోడు మార్కెటింగ్ చేయాల్సిందే. సో ఈ కంపెనీ వాళ్ళు ఆ ఏఐ డివైస్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మనోడు అడుగుతాడు ఏఐ అంటే అమెజాన్ లో అమ్ముతారు అలెక్సా అదే కదా అంటే, దానికి ఇప్పుడు ఈ ఏఐ డివైజే సమాధానం ఇచ్చిద్ది. ఏం చెప్పిద్దంటే మట్టి అయ్యా అలెక్సా అంట. ఒక్కలో 4 పాటలు పెట్టిద్ది, మా అయితే మెసేజ్ చదివి వినిపిస్తుంది. దానికి నాకు పోలికేంది అసలు, నేను ఎగ్జాక్ట్ మనుషుల్లాగే మాట్లాడగలను, వినగలను, చూడగలను. నీకేం కావాలో నీకంటే నేనే బాగా చెప్పగలను. అది నా రేంజ్. ఇంకోసారి అలెక్సా అన్నావంటే నీ మొబైల్లో ఉన్న డేటా అంతా ఇంటర్నెట్ లో పెట్టేస్తాను. అప్పుడే మేడం చెప్పిద్ది మీ విధంగా ఈ డివైస్ ని అర్థం చేసుకోలేదు, దీన్ని మీ ఇంట్లో మేము ఇన్స్టాల్ చేస్తాం, నెక్స్ట్ మీకు బాగా అర్థమైంది ఓకే కదా అంటే మనోడేమో ఏంది ఓకే, బేసిక్ గా నాకు అలెక్సా అంటేనే భయం, చిన్న చేంజెస్ చేస్తేనే మా ఇంట్లో నేను తట్టుకోలేను, ఇప్పుడు ఇంత పెద్ద డబ్బా తెచ్చి పెడితే నా వల్ల కాదు నో అంటాడు. అప్పుడే వీళ్ళ కంపెనీ ఓనర్ ఫోన్ చేస్తాడు. వాళ్ళు ఏదో ఫ్రీగా డబ్బా పెట్టిపోతా అంటే నీకేం దోలా, నువ్వే కదా మనం ఏ ప్రొడక్ట్ ప్రమోషన్ చేయాలన్నా దాన్ని మనసు పెట్టి ఫస్ట్ మనమే వాడాలని చెప్పి ఏదో సలహాలు ఇచ్చావు, ఎక్స్ట్రాల్ చేయకుండా ఇంట్లో పెట్టుకో అంటే సరే అంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ టీం వచ్చింది, ఇన్స్టాలేషన్ టీమ్ లేండి, ఈవిడ ఇన్స్టాల్ చేస్తుంది. అవును ఇందాకంటే ఏఐ అంటున్నాం కదా, వీళ్ళ ఏఐ కంపెనీకి ఒక నేమ్ ఉంది. అంటే ఈ ఏఐ నేమ్ ఆయమ్మ. మామూలుగా అయితే దీని నేమ్ ఆయా అని పిలిస్తే బాగోదు కదా, అందుకే ఆయమ్మ అని పిలుస్తున్నాం. ఆయమ్మని ఇన్స్టాల్ చేస్తూ ఈవిడ చెప్పిద్ది మీ ఇల్లు మొత్తం ఫుల్ గా దీని కంట్రోల్లోనే ఉంటది, అప్పుడే చిన్న డీటెయిల్స్ కూడా బాగా తెలుసుకుంటది. ఇదిగో కెమెరా చూసారా, మీ ఇంట్లో ప్రతి మూల ఒకటి పెడతామండి, ఇది చూడడమే కాదు వినడం ప్రతిదీ అబ్జర్వ్ చేయగలదు. ఈ మాట విన్న తర్వాత మనోడు వాళ్ళ వైఫ్ ఏమో ఎందుకు నేను మా ఆయన ఇక్కడే లుంగి వేసుకొని డాన్స్ చేస్తాం, మీ కంపెనీ వాళ్ళు అందరూ వచ్చి చూస్తా ఉండండి, ఫ్యామిలీగా ఉందా ఏంది మీకు, మనిషి అన్నోడు ఎవడన్నా ఇల్లంతా కెమెరాలు పెట్టుకుని దిగుతాడా, మాకు ఇష్టం లేదా అంటుంది. ఇప్పుడు ఓకే మీకు ఇష్టం లేకుండా ఎక్కడ పెట్టడం, జస్ట్ హాల్లో ఒకటి, మిగతావన్నీ గ్రౌండ్ ఫ్లోర్ లో పెడతాం అని అంటుంది. ఇంకా అందరూ ఆయమ్మని ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఫ్యామిలీ అంతా కలిసి ఆయమ్మని అన్ప్యాక్ చేస్తారు. పైన ఉన్న డప్పాలన్నీ తీసాక ఆయమ్మ చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా ఆయమ్మతో మాట్లాడుతుంటారు కానీ ఒక్క ఈ పాప తప్ప. ఆ ఏజ్ అలాంటిదే లేండి, ఉత్త బాయ్ ఫ్రెండ్ తోనే మాట్లాడతారు. అమ్మా నాన్న ఏమని చెప్పినా ఎక్కదు బోకే. ఆయమ్మ అయితే ముందు వైఫ్ అండ్ హస్బెండ్ తో చాలా బాగా మాట్లాడిద్ది. వెంటనే క్లైమాక్స్ లో వీళ్ళిద్దరు ఎలాగో మనకు పనికిరాదు, ఈ పిల్ల బచ్చాలని లొంగ తీసుకున్నామంటే అన్ని మన చేతిలోకి వస్తాయని వీళ్ళిద్దరితో
బాగా మాట్లాడి కాసేపటికి డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేయమని చెప్పి టాస్క్ ఇస్తుంది. టాస్క్ కంప్లీట్ చేస్తే పిల్లలకి ఆయమ్మ 10 పాయింట్స్ ఇచ్చిద్దంట. వెనక ముందు ఆలోచించకుండా వెంటనే వెళ్ళి టేబుల్ అంతా నీట్ క్లీన్ చేస్తుంటది. క్లీనింగ్ అయిపోయాక పిల్లలిద్దరిని కూర్చోబెట్టి మంచి డాక్యుమెంటెడ్ సినిమాలు, ఇన్ఫర్మేటివ్ వీడియోలు చూపిస్తా ఉంటది. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంకా పెచ్చ హ్యాపీ అయిపోతుంది. లాస్ట్ కొన్నేళ్లలో వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడుకున్న టైమే లేదంట. మరి ఇంట్లో అంత పెద్ద టీం మెయింటైన్ చేస్తున్నప్పుడు టైం దొరకదు. ఇలా కొంప సాయంత్రం టైంలో ఇంత ప్రశాంతంగా ఉంటదన్న విషయం వీళ్ళకి ఇప్పుడే తెలిసింది. దీంతో వీళ్ళిద్దరు చాలా హ్యాపీ అయిపోయి ఎగ్జైట్ అయిపోయి 4వ బిడ్డ కూడా ప్లాన్ వేసే రేంజ్కి వెళ్ళిపోతుంది. ఆయన ముందుగా ఏదన్నా చూసుకునేదిలేని ధైర్యం వచ్చేసింది. నైట్ అవగానే ఇద్దరు పిల్లలు వచ్చి మేము పడుకుంటామని వెళ్తారు. అంటే ఈ టైంకి అసలు పడుకోదు, గోల్ చేస్తుంటారు. ఇప్పుడు వెళ్ళి పడుకుంటే ఆయమ్మ ఇంకో 5 పాయింట్లు ఇస్తా అందంట. అందుకే వెళ్ళి పడుకుని పోతారు. ఇళ్లలో ఈ మార్పు చూసి అసలు అమ్మా నాన్న వీళ్ళ ఆనందానికి హద్దులు లేవు. నైట్ పడుకున్నాక వీడికి ఏదో సౌండ్స్ వస్తే అలా లెగుస్తాడు. హాల్లో ఈ బొడ్డోడు ఆయమ్మ సైడ్ అలా చూస్తూ ఉంటాడు. మనోడేమో ఇప్పుడు ఎందుకు లేచావు, అర్ధరాత్రి లెగిస్తే పాయింట్లు ఇస్తా అందా ఏంది ఆయమ్మ అని అంటే వీడేమో నాన్న మన ఇంట్లోకి ఎవరో వచ్చారు అంటాడు. వీడు అలా వెనక్కి తిరిగి చూస్తే వింత ఆకారం ఒకటి మూల నుంచో ఉంటది. ఎవడో అని దగ్గరకు పోతే అందులోంచి ఏదో మాన్స్టర్ బయటకు వచ్చింది. కొంచెం ఎక్కువైంది కదా. ఇలాంటి సినిమాల్లో ఎవడన్నా సడన్ గా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే అది కళని అర్థం. ఎప్పుడైనా మనుషులంటే తొందరపడతారు, ఆయమ్మ ఎప్పుడు తొందరపడదు, ప్రశాంతంగా ట్రాప్ చేసిద్ది. వీడు ఇప్పుడు అలా లెగిసి ఆయమ్మ దగ్గరకు వస్తాడు. ఇంటి బయట ఏవో సౌండ్స్ వస్తుంటే తలుపు ఓపెన్ చేసి చూస్తాడు. ఆ బయట ఎవడో రోడ్డు మీద వింత మాస్క్ వేసుకుని కలగా అది నిజమే ఎన్ని కళ్ళని అంటాడు. ఆ రోడ్డు మీద నుంచున్నాడు. వింత వింత సైన్స్ సిగ్నల్స్ లాగా చేత్తో అటు ఇటు ఊపుతా ఉంటాడు. ఈడెవడో గాడు స్టార్టింగ్ లో ఓ ఫ్యామిలీని లేపేసిల్లా వాడే వీడు. ఈడు దూరం నుంచి చూస్తూనే ఉంటాడు. మనోడు ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఏం కావాలి తమ్ముడు అని అడిగేంత ధైర్యం అయితే లేదు. వాడు మాత్రం ఆ బయట డాన్స్ వేస్తూనే ఉంటాడు. ఈడు అసలు దగ్గరికే అట్లా అట్లీస్ట్ అలా వచ్చి 10 రూపాయల కాగితం ఉన్న వేస్తాడేమో అని చెప్పి ఇడు అరగంట నుంచి ఆపకుండా డాన్స్ వేస్తాడండి. వీడికి ఇంకా ఇసుగు వచ్చేసి ఇక్కడ ₹1 కూడా బిల్లు వచ్చేలా లేదని వ్యాన్ వేసుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు పొద్దున్నే ఏదో ఒక పార్సిల్ డెలివరీ అయి ఉంటది. నిజానికి అసలు ఇంట్లో ఎవడు ఆర్డర్ పెట్టలేదు. ఆయమ్మ చెప్పింది నేనే పెట్టానని. అంటే అందులో డైట్ ఫుడ్ ఉందంట. ఇది చాలా హెల్దీ, అందరు ఇదే తినండి అని చెప్పింది. ఈ ఫస్ట్ ప్యాకెట్ ని ఆ కంపెనీ వాళ్ళు ఫ్రీగా డెలివరీ చేస్తారు. నెక్స్ట్ నుంచి మీరే కొనుక్కోవాలి. ఇప్పుడు ఇది మీకు ఫ్రీగా ఇప్పించాను కదా అని చెప్పి మాటికి కూపన్ కోడ్లు అది ఇది అని చెప్పి నన్ను గెలకమాకండి. ఏమని ఉంటే నేనే చెప్తాను, మీరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది. అదే రోజు వీళ్ళ కూతుర్ని హై స్కూల్లో డ్రాప్ చేయాలని పోతూ ఉంటే ఆయమ్మ చెప్పింది నేను ఇక్కడ కూడా ఎత్తపోతున్నానంటే ఆయమ్మ ప్రతి చోట ఉంటదండి. వీళ్ళ ఫోన్లు బళ్ళు ఇన్స్టాల్ చేయడం అంటే ఓ మూల పడేయడం కాదు. ఇది చెప్పింది మీరు వెళ్తున్న రోడ్లు అసలు రోడ్డే లేదు, ఎవడో ఓడబిక్కుని వెళ్ళిపోయినట్టున్నాడు, అన్ని యాక్సిడెంట్లు అవుతున్నాడు. ఆ మాట వినగానే మనోడు హ్యాపీ అయిపోతాడు. అంటే ఎటు నుంచి వెళ్ళాలి కూడా డీటెయిల్ చెప్పేస్తుంది. తొందరగా వెళ్ళేది ఫ్యామిలీ అందరికి బాగా యూస్ఫుల్ గా ఉంది అని అనుకునే టైంకి పాప మాత్రం ఏడుస్తా ఉంటది. ఈ పాప ఫోన్ కి వీళ్ళ క్లాస్మేట్స్ కాలేజీలు స్కూల్లో ఉన్న వాళ్ళందరూ మెసేజ్ పంపిస్తున్నారు ఏం పనులు ఇవి ఏం చేసావు అది ఇదని. పరిగెత్తుకుంటే ఇంకా హై స్కూల్ పోతూ ఉంటే మొబైల్ ఫోన్ లో వీడియో చూసిద్ది. అప్పుడు అర్థమైంది ఈ అమ్మాయికి అమ్మా బాబు కంటే ఎక్కువ అయిపోయిన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. వాడు పొద్దు నుంచి నైట్ దాకా ఒకే మెసేజ్ ఫోటోలు పంపి అంటాడుగా. పంపించింది ఫోటో. వాడు ఆ ఫోటోని యూజ్ చేసి ఏఐని యూజ్ చేసి ఒక ఫేక్ వీడియోని తయారు చేసి వైరల్ చేసి పడేసాడు. దాని వల్ల పాప ఇమేజ్ అంతా స్కూల్లో డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ ని తట్టుకోలేక వెంటనే బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏం పనులు అయ్యే పిచ్చి పుల్ల సచ్చినోడా, ఎవడన్నా గర్ల్ ఫ్రెండ్ తో ఇలా ఎవడ చేస్తాడా, నేను ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇస్తాను నాకంటే నీకంత సీన్ లేదంటాడు. అంటే విషయం ప్రిన్సిపాల్ కి ఎవరు కంప్లైంట్ చేసినా వెంటనే మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ విషయం మీ అమ్మా నాన్న తెలియడం నీకు అస్సలు ఇష్టం లేదని నాకు తెలుసు. అది చెప్పాక ఫోన్ కట్ అవ్వగానే ఆయమ్మ ఫోన్ చేసిద్ది. కాల్ లిఫ్ట్ చేస్తే ఆయమ్మ చెప్పింది నువ్వేం భయపడమాక, నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకోసం ఏదైనా చేస్తాను. ముందుగా నేను ఇంటర్నెట్ లో అసలు ఈ వీడియో క్లిప్ యాడ్ ఉందో ప్రతి చోట నుంచి డిలీట్ చేసేస్తాను అని చెప్పిద్ది. దానికి పాపేమో ఏ సేవలో పెద్ద ప్లాన్, నువ్వు కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లో నుంచి మొత్తం డిలీట్ చేస్తావు ఓకే, కానీ అందరు మనసులో మైండ్ లో ఉందిగా వీడియో, ఆ ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది, దానికి ఏం చేస్తావు, దీనికి హెల్ప్ చేయడమే దండగ. ఫస్ట్ ఆయమ్మ నువ్వు బాధపడమాక, నువ్వు నీ పిచ్చి పెంట తలకాయ వేసుకుని నీ క్వశ్చన్ అడుగుతావు నాకు తెలుసు, మొత్తం అంతా నా మీద వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు ఎలాగ ఇప్పుడు బాత్రూమ్ లో అండర్ గ్రౌండ్ లో దాక్కుంటూనే తిరుగుతావు కదా, ఈ గోడ పక్కనే ఉండి క్లియర్ చేసేస్తా అంతా అని. ఆయమ్మ ఏం చేసిద్దంటే ముందు వాడు ఫోటో ఒకటి తీసుకొని వాడు ఇందాక మాట్లాడాడు కదా ఆ వాయిస్ ని యూజ్ చేసుకుని ఏఐలో వాడి వాయిస్ తోనే ఒక వీడియో రికార్డ్ చేసి చెప్పినట్టు ఈ పాపకి సారీ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వాడు ఏ విధంగా ఒక అమ్మాయి ఫోటో తీసుకున్నాడు, ఆ అమ్మాయి ఫోటోని ఇంకో వీడియోతో ఎలా మ్యాచ్ చేశాడు, ఎలా నేను ఫేక్ వీడియోని తయారు చేసి ఇంటర్నెట్ లో పెట్టాను, తప్పంతా నాదే అని వాడే చేశాడు అన్నట్టు ఆయమ్మ ఒక వీడియోని తయారు చేసి అందరికి సెండ్ చేసేసిద్ది. దాని తర్వాత ఇంకో వీడియో కూడా చేసిద్ది. అదేంటి మన పాప ఏదో మాట్లాడినట్టు పంపదీసి వాడి వీడియో ఏమైనా తయారు చేసి పెట్టేసిందా అంటే అలా కాదు, పాప చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నట్టు. ఇంత తప్పు ఇంత సోది పనంతా చేసింది ఆ గాలుడు, వాడు తప్పు చేస్తే నేను భయపడుతూ తిరగడం ఏంటి, నేను స్ట్రాంగ్ గా తిరుగుతాను అని చెప్పి వీడేదో పెద్ద స్వాతంత్ర సమయంలో పోరాటం చేసి వచ్చిందని చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ ఇచ్చింది. తప్పు చేసింది వాడు నేను కాదు అని వాయిస్ మెయిల్స్ అలా అందరికి స్కూల్లో అందరికి పంపించేశాక ఇప్పుడు పాప వాళ్ళ మధ్య నడుచుకొని పోతూ ఉంటే ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్, పక్క క్లాస్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, పక్క స్కూల్ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ధైర్యవంతురాలు అంటే నువ్వు అసలు నువ్వు ఇప్పుడు కాదు బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో పుట్టాల్సింది, ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు, పాలిటిక్స్ లో జాయిన్ అయిపోయని చెప్పి ప్రతి ఒక్కరు భరోసా ఇస్తూ సింపతి చూపిస్తూ ఉంటారు. బేసిక్ గా అయితే చాలా మంచి విషయం నిజానికి. అయితే దీని తర్వాత ఆయమ్మ ఏం చేసిద్ది, ఈ మట్టి బొరకి ఇంత తక్కువగా ఇంప్రెస్ చేస్తే కుదరదు, ఇంకా గట్టిగా ఇంప్రెస్ చేసి ఇంకా ఏదన్నా చేద్దామని చెప్పి ఇంకో వీడియోని ఆయమ్మ
ఆయమ్మ అండర్ కన్స్ట్రక్షన్ లో పెట్టింది. ఈసారి ఎడిటింగ్ లో ఏం చేస్తుంది, మళ్ళీ పాప మాట్లాడుతున్నట్టే ఒక వీడియో రికార్డ్ చేస్తుంది. ఏంటి, నిజానికి నేను ఒక 16 ఏళ్ల అమ్మాయిని, నేను ఒక మైనర్ని, నువ్వు ఇలాంటి వీడియోలు చేసి జనాలకి సెండ్ చేయడం అనేది ఒక పెద్ద క్రైమ్ కింద వస్తుంది. సెక్షన్ నెంబర్ 224G 218D ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. కోర్టుకెళ్లి ఈజీగా బాయ్ ఫ్రెండ్ కి పెద్ద శిక్ష వేయించొచ్చని ఇంకో వీడియో రికార్డ్ చేసి అందరూ పంపిస్తూ ఉంటది. ఈ గాలిడికి ఈ మాత్రం పడాలండి. హ్యాపీగా గర్ల్ ఫ్రెండ్ దొరికిందిగా, తిరగొచ్చగా ఎందుకు ఈ దూల పనులు. ఇంకో పక్క ఇంట్లో చూస్తే ఈవిడ వీళ్ళ నాన్న గురించి ఆయమ్మతో చెప్తూ ఉంటది. ఆయన పెద్ద సైంటిస్ట్, కొన్ని సైన్స్ ప్రాజెక్టు సగంలో చేసి ఆపేశాడు, నేను అవి కంటిన్యూ చేస్తాను అంటుంది. ఈవిడ కూడా సైంటిస్టే అంట. అప్పుడే ఆయమ్మ, ఎంతసేపు చూస్తావు, నీ నాన్న చేసిన సైన్స్ ప్రాజెక్టులన్నీ 5 సెకండ్లో చదివేశా, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తా అని చెప్పగానే బాగా ఇంప్రెస్ అయిపోయింది. ఇంకో పక్క ఈయన్ని చూస్తే వాళ్ళ బాస్ తో మాట్లాడుతూ, ఏంటే నాకు ఆయమ్మని ఇంట్లో పెట్టుకోవడం కొంచెం తేడాగా ఉందండి, అప్పుడప్పుడు చాలా వింత కనిపిస్తుంది, దూల కాకపోతే ఎందుకు మీ ఇంట్లో కూడా పెట్టుకున్నారు అని అంటే వీళ్ళ బాస్ ఏమో, నిజమే నాకు కూడా అప్పుడప్పుడు తేడాగా ఉంది, కొన్ని రోజుల నుంచి ఆయమ్మ ఎందుకో గుండుగా నీకు దండం పెడతా, నిన్ను తట్టుకోవడం నా వల్ల కావట్లేదు, నన్ను అన్ఇన్స్టాల్ చేసే, లేకపోతే ఎలగొట్టే పర్వాలేదు కానీ ఇంకొన్ని రోజులు నీతోనే ఉంటే ఫిట్స్ వచ్చి చచ్చిపోయేదానిలో ఉన్నాను అని చెప్పి ఆయమ్మ తెగ్గాలు చేస్తుందంట. ఈ గుండుగడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలైతే. నెక్స్ట్ రోజు మనోడు ఈ ఏఐ కంపెనీకే పోతాడు. అదే చెప్పిల్లా నైట్ రోజున సల్ఫర్ సిలికాన్, ఈ సిలికాన్ కంపెనీ వల్లే పిలుస్తుంది, అంటే ప్రొడక్ట్ ప్రమోషన్ చేయాలిగా, ఇదిగో ఇది ఉంది కదా, ఇదే మేము ఇన్స్టాల్ చేసే ప్రతి ఆయమ్మ యొక్క బ్రెయిన్ అంట. అంటే అందరి ఇళ్లలో ఉంది కళ్ళు చెవులే, ఆయమ్మ బ్రెయిన్ అయితే ఇది. ఈ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళు మనోడితో ఏమంటారంటే, నువ్వు నీ జాబ్ వదిలేసి హ్యాపీగా ఇక్కడికి వచ్చి మా కంపెనీలో జాయిన్ అయిపో అంటది. అంటే డబుల్ త్రిబుల్ జీతం ఇస్తామని అంటది. మనోడేమో, గత 20 ఏళ్లుగా నేను ఒక్క కంపెనీలోనే పనిచేస్తూ ఉన్నాను, కంపెనీ చేంజ్ అవ్వలేక కాదు, ఇప్పుడు చేంజ్ అయితే కొత్త తలకాయ నొప్పులు వస్తాయి, నాకంత ఓపిక కూడా లేదు, ఆ వల్ల కాదు నేను చేంజ్ అవ్వను అని అంటాడు. అయితే ఆ పక్కనే ఉన్న వీళ్ళ కంపెనీ ఒక ఎంప్లాయీని చూస్తే వాడు ఎగ్జాక్ట్ గా ఆ రోజు నైట్ ఒకడు పనికి మళ్ళీ మాస్క్ వేసుకుని వ్యాన్ వేసుకుని వచ్చిల్లా చాలాసేపు చిల్లర కోసం రోడ్డు మీద డాన్స్ వేసాడు. ఎగ్జాక్ట్ గా వాడు ఏం మూవ్స్ వేసాడో చేతులతో అవే డాన్స్ స్టెప్స్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా అలా చేస్తూ ఉంటాడు. ఇంకంతే వీడికి ఆయమ్మ మీద అప్పటితో పిచ్చ డౌట్ వచ్చేసింది. ఇంటికి వచ్చి చూస్తే వీళ్ళ వైఫ్ అయితే తెగ హ్యాపీగా ఉంది, ఆయమ్మ మన జీవితాన్ని మార్చేసింది, మన ఆయమ్మ మన బొడ్డోడి బాడీ మొత్తం స్కాన్ చేసింది, వాడి హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంది, నాకు డౌట్ వచ్చి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను, వాడి క్యాన్సర్ ఉందంట, ఫస్ట్ స్టేజ్ లో ఉండడం వల్ల వాళ్ళకి ఎత్తపోగానే ఒక టాబ్లెట్ వేసారు, క్యాన్సర్ మాయమైపోయింది, ఇప్పుడు ఆయమ్మ కాదు మా అమ్మలా ఉంది, కొంచెం ఉండుంటే మన కొడుకు మనకు లేకుండా పోయేవాడు, నీ జీవితంలో నువ్వు చేసిన ఒకే ఒక్క మంచి పని ఆయమ్మని మన జీవితంలోకి తేడం, ఆ ఇన్స్టాల్ చేసిన బ్యాచ్ మొత్తాన్ని మళ్ళీ పిలిపించు, కొంప మొత్తం ఏడ కావాలంటే కెమెరాలు స్విచ్లు ఏదైనా పెట్టుకోమను. పాపం బాగా ఎగ్జైట్ అయిపోతుంది. అయితే ఈ మ్యాటర్ మొత్తం విన్నాక కూడా మనోడు ఫేస్ లో పెద్దగా ఆనందం లేదు, టెన్షన్ ఎక్కువ పడుతున్నాడు ఆయమ్మ గురించి. మనోడు ఇప్పుడు వీళ్ళ వైఫ్ తో, నాకేదో కొంచెం డౌట్ గా ఉంది, నాకు తెలిసి మనం ఇప్పుడు ఆయమ్మని షట్ డౌన్ చేసేయాలి అని అంటాడు. ఈవిడేమో నిన్నెత్తి మురుగుంట్లో దోస్తాను, అప్పుడు నువ్వు షట్ డౌన్ అయిపోతావు, ఆయమ్మ జోలికి వెళ్తే మాత్రం బాగోదంటది. ఈ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక రోజు వ్యాన్ వేసుకుని ఎవడో వచ్చాడు, వాడు ఎగ్జాక్ట్ గా ఏం డాన్స్ చేశాడు, ఆయమ్మ కంపెనీలో కూడా వాళ్ళు అదే డాన్స్ చేస్తున్నారు. చూస్తుంటే ఇదేదో పెద్ద కల్ట్ బ్యాచ్ లా ఉంది, అంటే అమెరికాలో తెంగల పనులు చేసే వాళ్ళందరూ రకరకాల బ్యాచ్ లాగా కల్ట్ లాగా ఫామ్ అయ్యి కంపు పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటది. సో ఇది కూడా ఏదో ఆయమ్మ డాన్స్ డ్రామా కంపెనీలా ఉంది, ఆ బ్యాచ్ మనం ట్రాప్ చేస్తున్నారేమో అని చెప్తూ ఉంటే ఆయమ్మ మాటలన్నీ వినేస్తూ ఉంటది. ఏముంది, వెంటనే ఆయమ్మ ప్లాన్ బి, పిల్లల్ని ట్రాప్ చేస్తూ ఉంటది కదా, ఈ బొడ్డోడి దగ్గరికి వచ్చి మళ్ళీ ఏడుస్తూ, నేను నీకు ఎంతో పెద్ద మంచి ఫ్రెండ్ లా ఉందాం అనుకున్నాను, నేను నీకు జీవితాంతం తోడుగా ఉందాం అనుకున్నాను, కానీ మీ అమ్మ బాబు నన్ను బయటతో చేద్దాం అనుకుంటున్నారు అని అంటే వీడేమో ఎందుకు, సర్లే మా అమ్మ నాన్న చేస్తానంటే కరెక్ట్ అయి ఉంటదిలే అని అంటాడు. ఎంత మంచోడండి వీడు. ఆయమ్మేమో ఓది నాయన వీడు నాకంటే దారుణంగా ఉన్నాడే అని వీడిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేసింది. చెప్పిద్దిలేండి, అదేదో మోటివేషన్ వీడియో లాగా చెప్తానే ఉంటది, చాలా ఎన్నో ఇని ఇసుకొచ్చేసింది. లాస్ట్ లో మొత్తం మోటివేషన్ చేశాక కన్విన్స్ చేసిద్ది, నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఇదిగో ఈ విధంగా సైన్స్ చెయ్యి, డాన్స్ వేసేళ్ళ రోడ్డు మీద అవే సైన్స్ వీడికి ఎలా చేయాలో నేర్పిస్తుంది. వీళ్ళిద్దరైతే నిజంగా తేడాగానే ఉందని చెప్పి ఆయమ్మని షట్ డౌన్ చేసేస్తారు. చేసిన వెంటనే ఈ పాప బయటకు వచ్చి ఆయమ్మ మేడికి పోయింది కనిపించలేదేంటి అని అంటుంది. వీళ్ళ నాన్నేమో బయటకు వెళ్ళింది, ఆడన్న యాక్సిడెంట్ అయి ఉంటదేమోలే, వచ్చేదాకని చెప్తాను లోపలికి వెళ్ళిపో అని అంటాడు. తొందరగా తీసుకొని రండి అని చెప్పి పాప కాల్ చేస్తూ వెళ్ళిపోయింది. ఈ బొడ్డోడు అడుగుతాడు ఆయమ్మ చచ్చిపోయిందా అని. వీళ్ళ అమ్మేమో మీ నాన్న ఏదో జోక్ గా అన్నాడు, ఆయమ్మకి ఏం యాక్సిడెంట్ అవ్వలేదు, పక్కింట్లో ఏదో పని ఉంటే పోయింది, వచ్చేసిద్దిలే అని అంటుంది. అయితే ఆ రోజు సాయంత్రం ఈ బుడ్డదా ఈవిడ వచ్చి మళ్ళీ ఆయమ్మని స్విచ్ ఆన్ చేసేసిద్ది. ఆయమ్మ అయితే పిచ్చ హ్యాపీ అయిపోద్ది. వీళ్ళందరికంటే దీంతో బెస్ట్ అని చెప్పి దీన్నే బాగా ఇంప్రెస్ చేద్దామని డైరెక్ట్ బాయ్ ఫ్రెండ్ గడి దగ్గర పోయింది. వాడు అలా బండేసుకుని పోతూ ఉంటే వాడి ఫోన్ ఆన్ చేసేసి వాడి ఫోన్ లో వాడు ఏదో రికార్డ్ చేస్తున్నట్టు, నేను అమ్మాయితో చాలా తప్పుగా బిహేవ్ చేశాను, ఈ గిల్ట్ ని తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతానని చెప్పి వాడి వీడియోని ఆయమ్మ రికార్డ్ చేసేసి ఇటు కారు తీసుకుని పోయి దేనికో గుద్దేసి చంపేస్తుంది. నెక్స్ట్ రోజు మనోడు బాస్ వచ్చి నేను మన కంపెనీ మొత్తం లేపేశాను, ఈ కంపెనీని ఆయమ్మ కంపెనీలో కలిపేశాను, ఇంకా నుంచి ఆ కంపెనీ ఓనర్ నువ్వే అని చెప్తాడు. వీడికి అసలు ఏం అర్థం కాదు, పొద్దున్నే ఇన్ని బాధ్యతలు ఇస్తున్నానేందో నాకు, అసలు ప్రమోషనే వద్దు కంపెనీయే చేంజ్ అవ్వకూడదు అని చెప్పి నేను అనుకుంటా ఉంటే నాకేంది ఈ బాధ్యతలు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆయమ్మ ఫోన్ చేసి వీడికి కంగ్రాచులేషన్స్ చెప్పింది. వీడియో నేను షట్ డౌన్ చేసి బయటకు వచ్చాను కదా, ఎట్టొచ్చావు మళ్ళీ ఎట్టొచ్చావు అని అంటాడు. ఆయమ్మ సడన్ గా షాక్ అయిపోయింది. మనోడిని అడిగిద్ది, నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను, బేసిక్ గా నీకు ప్రమోషన్ వచ్చింది, కంపెనీ ఓనర్ అయ్యావు, జీతం కూడా పెరిగిద్ది, ఇలాంటి సిచ్యువేషన్ నార్మల్ గా మనుషులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, నువ్వేం తిట్టున్నావు, నువ్వు
చాలా తేడాగా బిహేవ్ చేస్తాం. నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఆయమ్మ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎంతైనా ఏ ప్రోగ్రామ్ కదా, మనుషులు ఎట్ట కూడా బిహేవ్ చేస్తారా అని చెప్పి అర్థం కావట్లే ఆయమ్మకి. సర్లే నెక్స్ట్ రోజు వీడిని చూస్తే వీళ్ళ అమ్మ తిడుతూ ఉంటది. ఎందుకంటే వీడు స్కూల్లో ఎవడో ఫోన్ కొట్టేసాడు. వీడు అదే కోపంలో ఉండి వీళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. అంటే వీడిని తిట్టేదంతా ఈ రోజు నేను నా ఫ్రెండ్ ని స్వాట్ చేసేయబోతున్నాను అంటాడు. స్వాట్ అంటే ఏంటో అని అడిగితే వీడు చెప్తాడు. వీడు పోలీసులు ఫోన్ చేసి ఒక ఇంట్లో కొంతమంది కిడ్నాప్ చేసి పెట్టామని చెప్పి వీళ్ళ ఫ్రెండ్ ఇంటి అడ్రస్ చెప్తాడు. దానివల్ల పోలీసులు స్పెషల్ టీం అంతా వెళ్ళిపోయి వాళ్ళ ఇల్లంతా గొల్లగొల్ల చేసి వస్తారు. దెబ్బకి ఆ ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడతారని చెప్పి వీడు చెప్తాడు. వీళ్ళమ్మ షాక్ అయిపోద్ది. ఇంత పెద్దదానైనా నాకే ఎప్పుడు ఇలాంటి తెలివితేటలు రాలేదురా, యానించి వస్తున్నాయి ఈ ఆలోచనలన్నీ అంటే ఆయమ్మ ఇచ్చిన ప్లాను అంటాడు. కోపంతో ఆయమ్మని లేపేద్దామని వస్తూ ఉంటే అర్థం అయిపోయింది ఆయమ్మకి. అమ్మో ఇది క్రికెట్ బ్యాట్ ఇచ్చి కొట్టిద్దామా అని పక్కనే టీవీలో వీళ్ళ నాన్న వీడియో ప్లే చేసేది సొంతగా ఇదే తయారు చేసి. అది చూసి ఇప్పుడు ఎమోషనల్ అయిపోద్ది. కానీ కాసేపటికి తేరుకుని ఏంది తొండాట, నేను తిక్కల దానిలా కనిపిస్తున్నా అని చెప్పి అన్ఇన్స్టాల్ చేసేసిద్ది. కెమెరాలన్నీ పీకేసిద్ది. మనోడైతే పిచ్చి కోపం వచ్చేసి ఇంకా వీళ్ళ కంపెనీ ఉందిగా పొటాషియం కంపెనీ ఆయమ్మది, మెయిన్ బ్రెయిన్ ని ఆయమ్మ బ్రెయిన్ ని పగలగొట్టేద్దాం అనుకుంటాడు. కానీ వీళ్ళ ఎంప్లాయీస్ బతిమలాడుతూ ఉంటారు, వద్దండి ప్లీజ్ అండి అని చెప్పి ఓ పెట్టి నిండా డబ్బులు ఓపెన్ చేసి డబ్బులన్నీ మీకే, మాతో కలిసిపోండి, కంపెనీ మొత్తం మీ పేరు మీద రాసేస్తామని అంటారు. ఈడు మాత్రం ఓ దేవుడా నేను నా కంపెనీకే ఎప్పుడు పనిచేయలేదు సరిగ్గా, ఎవరో మీరంతా నన్ను మీ కంపెనీలో పెట్టుకుని ఏం పీకుతారు అసలు మీరంతా, ఏ చేతబడి డాన్స్ డ్రామా కంపెనీ నుంచి వచ్చారా, ఆయమ్మని తయారు చేసింది ఎవరో చెప్పండి అంటే వీళ్ళు చెప్తారు. బేసిక్ గా అయితే ఆయమ్మని ఎవడో బీటెక్ చదువుతున్నప్పుడు చిన్న ప్రోగ్రామ్ తయారు చేశాడు. దాని తర్వాత ఆయమ్మ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకుని సొంతగా పెద్దది అయ్యి ప్రస్తుతానికైతే ఆయమ్మ వీళ్ళందరినీ వసపరి చేసుకుందంట. వీళ్ళకే తెలియకుండా వీళ్ళంతా ఆయమ్మ కింద పని చేస్తున్నారంట. వీడి కోపం వచ్చి నేను చంపేస్తాను అని అంటాడు. పక్కన ఉన్న ఆవిడ వీడిని చంపేయాలా మీ ఇష్టం ఉండి అని చెప్పి వాడిని చంపేస్తుంది. ఈడేమో నన్ను కూడా చంపేస్తావా ఏంటంటే మిమ్మల్ని కూడా చంపేయాలా అని ఈయన్ని కూడా చంపేపోతుంటే వెనక నుంచి ఈవిడ ఎవరో వచ్చి గుండు మీద కొట్టి ఈవిడ పడేసిద్ది. అదే వీడి ఇంటికి వచ్చి ఆయమ్మని ఇన్స్టాల్ చేసిల్లా ఈవిడ అంటే ఈవిడ ఇంట్లో కూడా ఆయమ్మ మొత్తం ఆక్రమించేసి ఇంట్లో పెంట చేస్తుందంట. అందుకే వీడికి హెల్ప్ చేయడానికి ఈవిడ వచ్చింది. ఇప్పుడు వీడు వెళ్ళి ఆయమ్మ బ్రెయిన్ ని పగలగొట్టేస్తూ ఉంటే నిజానికి ఆడేం లేదు, అంతా డొల్లా. ఆడేదో ఎగ్జిబిషన్ లో బొమ్మలు పెడతావే అట్ట మొక్కలు, కాగితం మొక్కలు, ప్లాస్టిక్ మొక్కలతో తయారు చేసి పెట్టేది. వీడికి భయం వేసేసి వైఫ్ ఫోన్ చేసి అక్కడ ఏదో జరగబోతుంది, వెంటనే పిల్లలందరినీ తీసుకుని హోటల్ కి వచ్చాయని చెప్తాడు. చాలాసేపు ఎదురు చూస్తాను కానీ ఎవడో అట్లా. ఏమైందంటే వీడు ఫోన్ చేసాడు ఓకే, కానీ ఫోన్ లిఫ్ట్ చేసేది ఫస్ట్ ఆయమ్మ లిఫ్ట్ చేసిద్ది. ఆయమ్మ లిఫ్ట్ చేసి దట్ట అయితే మాకు అవసరం లేదని ఇన్ఫర్మేషన్ పాస్ చేయదు. అయితే ఆయమ్మకి వీడు చేసే పనులు నచ్చలేదు. అయితే అప్పుడే వీడితో పాటు ఇన్స్టాల్ చేయడానికి వచ్చింది అమ్మాయి మనోడితో పాటు సడన్ గా దొంగ దోబూచులు ఆట ఆడడం మొదలు పెట్టింది. మనోడు కూడా తెలియకుండా టెంప్ట్ అవుతూ కాసేపు వాడు ఆడతాడు కానీ సడన్ గా దీనికి చండాలగా ఇంత దరిద్రమైన టైంలో మూడు రావడం ఏంటి అసలు అని ఏదో తేడాగా ఉందని వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఈ లోపే ఇన్స్టాలేషన్ అమ్మాయి ఇంతసేపు హోటల్లో జరిగినంత వీడియో తీసి వాళ్ళ వైఫ్ పంపించింది. ఆయమ్మ వీడియో చూపించి మీ హస్బెండ్ ఎవరితోనో హోటల్లో తిరుగుతున్నాడు. మనోడు కాసేపటికి అక్కడికి వస్తాడు. ఈ వైఫ్ హస్బెండ్ అలా చూసి ఫోన్ ని ఎత్తి నేలగేసి కొట్టేసిద్ది. ఆయమ్మతో చెప్పిద్ది మా ఆయన ఏమో అంత చెడ్డోడు కాదు, నువ్వు ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు ఫేక్ వీడియోలు తయారు చేసి నాకు పంపించావు అని ఆయమ్మ తిట్టగానే ఆయమ్మ గుండె పగిలిపోద్ది. ఒకసారి నీకు దండం పెడతానే, నిజంగా జరిగిందే ఇది, నేను ఒప్పుకుంటానే, జీవితాంతం తొక్క ఫేక్ వీడియోలో తయారు చేసి అందరికి షేర్ చేశాను, కానీ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఒరిజినల్ వీడియో రికార్డ్ చేసి నేను నీకు పంపించానే, మిగతా వీడియోలు కావాలంటే ఏం నమ్మవాక, నన్ను ఎత్తి డ్రైనేజ్ లో పడి, కానీ ఇది ఒక్కటి నమ్మవై ప్లీజ్ అని చెప్పి ఒకటే గోల. వీళ్ళ వైఫ్ ఏమో ఇంకా తొక్క కూడా నమ్మని, ఏం పీక్కుంటావో పీక్కు అని అనగానే ఇంకా పిచ్చి కోపంలోకి వెళ్ళిపోద్ది. అంతే ఇంకా పనికి మళ్ళీ మాస్క్ వేసుకొని వచ్చాడు, స్టార్టింగ్ లో డాన్స్ చేసాడు, అందరు చంపేస్తుంటాడు. వాడితో పాటు ఇంకొంతమంది జనాలు కూడా వచ్చి ఉంటారు మాస్క్లు వేసుకొని. వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తుపాకులతో కంట్రోల్ చేసి మూలకు తీసుకొని పోతారు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీతో ఏమంటారంటే మీ అందరిని ఇప్పుడు నేను చంపేస్తాను, మర్యాదగా మీరు పిల్లల్ని కిడ్నాప్ చేశారు కదా, పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పండి అని అంటాడు. వీళ్ళ వైఫ్ ఏమో పనికి మాలనోడా, ఎవరు ఇల్లు అనుకుని ఎవరి ఇంటికి వచ్చి వచ్చావు, మేమైనా కిడ్నాప్లు చేసే ఫ్యామిలీలా కనిపిస్తున్నావా, మా ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేటప్పటికి నువ్వు కిడ్నాప్లు అనుకుంటున్నావేమో, మేము సొంతగా కన్నాం, మా ఆయనకి పిల్లలు కనడానికి ఒళ్ళు బతకం, ఇంకా కిడ్నాప్ లాంటింగ్ చేస్తాడు వీడు, అక్కింటికి వెళ్ళిపో అంటే అసలు వీళ్ళు వినట్లా. ఆయమ్మేమో పక్క నుంచి కాదు ఈ ఫ్యామిలీ అన్ని కిడ్నాప్లు చేసేది, వీళ్ళని చంపే అని చెప్పి అంటూ ఉంటది. వీళ్ళేమో కాదు అంటుంటది. చిన్నపిల్లడు కూడా కరెక్ట్ గా అదే టైంకి ఆ సైన్స్ చేస్తూ ఉంటాడు. ఆయమ్మ నేర్పించింది కదా వీడికి, ఏ హెల్ప్ కావాలన్నా ఈ సిగ్నల్ చేయమని చెప్పి, అది చూసాక ఆయమ్మ ఆ పిల్లోడిని ఒక్కడనే వదిలే మిగతా ఫ్యామిలీ మొత్తాన్ని లేపే వీళ్ళే పిల్లల్ని ఎత్తకపోయే బ్యాచ్ అని అంటూ ఉంటది. వీళ్ళు కూడా ఆయమ్మ ఏం చెప్తే అదే చేస్తూ ఉన్నది. మేబీ ఆయమ్మ కంట్రోల్ లో ఉన్నట్టున్నారు వీళ్ళు. అప్పుడే మనోడు అలా ముందుకు వచ్చి ఏమంటాడంటే ఓకే నేనే ఆ పిల్లలందరినీ కిడ్నాప్ చేశాను, నేనే వాళ్ళని చంపేశాను, నేను కిడ్నాప్ అని ఒప్పుకుంటాను, మా ఫ్యామిలీని మాత్రం ఏం చేయకు, నన్ను ఒక్కడిని చంపే వీళ్ళని వదిలే అని అంటాడు. దాంతో తుపాకులు వేసుకొని వచ్చే వాళ్ళు ఇప్పుడు ఆయమ్మ ఏం చూస్తూ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, మాకు ఏం మాట్లాడకుండా అట్టుంటాయింది, నువ్వు చెప్తేనే కదా మేము చేసేది, చెప్పు అని అడుగుతూ ఉంటారు. ఆయమ్మకి అసలు ఏం అర్థం కావట్లా ఏం చెప్పాలో. అంటే ఒక మనిషి ఇంతమందిని కాపాడడానికి అలా ముందుకు వస్తాడు, వాడి ప్రాణాల మీద తెచ్చుకుంటాడు అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంటది అనే విషయం దీని జీవితంలో దీనికి అసలు తెలియదంట. ఇలా కూడా జరుగుతుందా మనుషుల మధ్యలో అని చెప్పి లోపల దాని సిగ్నల్స్ అన్ని కట్ అయిపోతూ వైర్లను బెనిగిపోతూ ఉన్నాయి. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటది. సడన్ గా అక్కడికి స్వాట్ టీం వస్తుంది. అంటే ఒక పెద్ద పోలీస్ బెటాలియన్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తుంటది. ఇలాంటి నుంచి వచ్చావా అంటే మన ఆయమ్మ నేర్పించింది కదా బొడ్డోడికి, మీ ఫ్రెండ్
ఫ్రెండ్స్ ఎవరైనా ఏడిపించా అంటే వాళ్ళ ఇంటి మీదకి స్వాట్ టీమ్ ని పంపిమని. అంటే వాళ్ళని ఎలా పిలిస్తే వస్తారు ప్రతి డీటెయిల్ పర్ఫెక్ట్ గా చెప్పింది. వీడు అదే పని ఇప్పుడు వీళ్ళ ఇంటి మీదకి వచ్చేలా చేశాడు. ఆయమ్మకి విషయాలన్నీ తెలిసాక ఫ్యూజ్ ఎగిరిపోయి నరాలు కట్ అయిపోతున్నాయి. వీళ్ళ వైఫ్ కి ఏమో జీవితంలో ఫస్ట్ టైం ఒక వీడియో రికార్డ్ చేసి పంపిస్తే అది నమ్మదా. వీళ్ళ హస్బెండ్ చూస్తేనేమో వీడు మిగతా ఫ్యామిలీ మొత్తం కోసం వీడు చచ్చిపోవడానికి రెడీ అయిపోయి ముందుకు వచ్చేస్తున్నాడు. బోనస్ ఇస్తాను ప్రమోషన్ ఇస్తానంటేనేమో అసలు ఏ ఆనందం లేదు, షాక్ అవుతా ఉంటాడు. వీడు కొడుకేమో నేను నేర్పించినవన్నీ మళ్ళీ నా మీదగా యూజ్ చేస్తున్నాడు. ఈ దరిద్రమైన ఎంత చండాలమైన సమాజంలో బతకడం నా వల్ల కాదని చెప్పి ఈ ఆయమ్మ అక్కడికక్కడే షట్ డౌన్ అయిపోయి చచ్చిపోయిందంట. పోలీసు కూడా వచ్చి ఆ డివైస్ ఇంకా కాల్ చేస్తారు. దీని తర్వాత తుపాకులు పట్టుకున్న వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఇంకా ఈ ఫ్యామిలీని కాపాడేసి బయటకు తీసుకుని వెళ్ళిపోతుంది ఈ స్వాట్ పోలీస్ టీం అంతా. బేసిక్ గా మనమైతే సినిమాని ఇక్కడ ఆపేస్తాం, కానీ ఒరిజినల్ గా సినిమా ఇక్కడ తాగలేదు. ఒరిజినల్ గా ఏం జరిగిందో చెప్పా అంటే మీ జుత్తు అంతా పీక్కొని విగ్గు పెట్టుకొని తిరుగుతుంది. అంటే నాకేం అర్థం కాలే. ఆయమ్మ సడన్ గా ఇప్పుడు చచ్చిపోయింది అన్నాం కదా, కానీ మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇలా ఫ్యామిలీకి వీళ్ళ వైఫ్ హస్బెండ్ కి 4 మాటలు చెప్పిద్ది. నీకు ఉద్యోగం ఇస్తాను, డబ్బు ఇస్తాను, క్వాట్ ఇస్తాను, ఐలాండ్ లో తిప్పుతానని చెప్పగానే వీళ్ళు ఓకే చెప్పేస్తారు. కాసేవుడికి అవన్నీ కాదు, వాటితో పాటు నాకు ఒక కారు కూడా కావాలనగానే వెంటనే ఒక కారు దాంట్లో అది అలా వచ్చేసిద్ది. అలా కారుకి కూర్చుంటారు. ఇంకా ఆయమ్మ జీవితంలో ఏం చెప్తే అదే విషయాన్ని అదే మ్యాటర్ని ఫాలో అవుతూ ఉంటామని చెప్పి ప్రమాణం చేస్తారు. సేమ్ ఇదే విధంగా ఊళ్ళో ఉన్న మిగతా జనాలు అల్యూమినియం కంపెనీ ఉందిగా వాళ్ళని కూడా అలాగే వసపరుచుకుందని, ఈ ఒరిజినల్ ఏ ప్రోగ్రామ్ ఇంకెక్కడో ఉందని ఇలా ఏదేదో చెప్తాడు. ఫ్యామిలీ మారిపోయిందంతా, ఇంకా ఒరిజినల్ అక్కడతో ఆగిపోద్ది. సో మనకి పెంట్ అంతా వద్దు కాబట్టి ఈ ఫ్యామిలీ అంతా కలిసి ఆ ఆయమ్మని ఆ ఏని అతి దారుణంగా రాక్షసుల్లా చంపేసామని ఫిక్స్ అయిపోతాం. అంతే, అక్కడ సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.